So hello guys, welcome back again. First of all, happy Independence Day to everyone. Double Smart movie review. మూవీ ఎలా ఉంది, ఏంటి ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి? లైక్, షేర్, కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయాలి. చూసారు కదా, మార్నింగ్ షిఫ్ట్ అయ్యి 3:30కి 4 కలా వచ్చా, పైకి పడుకున్నా, 7:30 షోకి వెళ్ళా, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. సో నిద్రే లేదు, ఇవన్నీ చేస్తున్నందుకనే సరే మీరు కింద సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. ఇంకా మనం రివ్యూ మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గారి గురించి చెప్పాలండి. బేసికలీ ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ 20 kgs తను వెయిట్ లాస్ అయ్యారంట. ఆల్మోస్ట్ ఆయన 6 ఎంత ఉండేవారంట, నియర్లీ 20 kgs తగ్గారు ఈ మూవీ కోసం. అది కూడా విత్ ఇన్ టైమ్ స్పాన్ ఆఫ్ 2.5 months ఎంత చాలా తక్కువ టైం స్పాన్ లో తగ్గారంట. ఆయన డెడికేషన్ నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకా అది పక్కన పెడితే పూరి జగన్నాథ్ గారి గురించి కొంచెం మాట్లాడాలండి. అసలు ఏమవుతుంది సార్ మీకు? నాకు తెలిసి టెంపర్ అనుకుంటా లాస్ట్ మూవీ. టెంపర్ తర్వాత సరైన మూవీయే లేదు అసలు నిజంగా చెప్పాలంటే. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇస్మార్ట్ శంకర్ నాకైతే ఓకేష్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఆయన అంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ, రామ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కానీ, లేదంటే ఆ స్లాంగ్ కానీ, లేదంటే కొంచెం సీక్వెన్స్లు కానీ కొంచెం బాగుంటాయి. సినిమా బాగానే ఉంటుంది, బట్ నాట్ దట్ మచ్ హైపర్. అంటే లైక్ నాకు మరి అంత హైప్ ఎక్కించే మూవీ కాదు. ఇఫ్ యూ ఆస్క్ మీ, లైక్ టెంపర్ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఆయన ప్రీవియస్ మూవీలు అంటే లైక్ ఇప్పుడు మీరు పూరి జగన్నాథ్ గారి గురించి తీసుకుంటే ఒక బద్రి, ఒక ఇడియట్, ఒక పోకిరి, ఒక బిజినెస్ మ్యాన్, ఇలాంటి మూవీలు తీసిన ఆయన. బట్ ఇప్పుడు ఏంట్రా అంటే చెప్తున్నాను కదా, ఆఫ్టర్ టెంపర్ మూవీ ఆయన స్టైల్ మూవీస్ అయితే అసలు ఏం రాలేదండి. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఏవో చాలా సినిమాలు వచ్చాయి కానీ నిజం అన్నారు, అదన్నారు, ఇవన్నారు. అసలు నిజంగా నాకైతే మధ్య రోగు వీళ్ళు చాలా సినిమాలు తీశారు కానీ అసలు ఏవో తీస్తున్నారు అనిపిస్తుంది కానీ అసలు నిజంగా పూరి జగన్నాథ్ గారి ఫ్లేవర్ అయితే అసలు లేదండి. కమింగ్ బ్యాక్ టు డబల్ స్మార్ట్ శంకర్, నేనైతే అసలు టోటల్లీ డిసప్పాయింటెడ్ అండి. అంటే ఎందుకు ఫుల్లీ డిసప్పాయింటెడ్ అంటున్నానంటే, పూరి జగన్నాథ్ గారు లాంటి డైరెక్టర్ ఎలాంటి వ్యక్తి అంటే, ఇప్పుడు 3 monthsలోని మహేష్ బాబు గారు లాంటి పెద్ద హీరోతోని బిజినెస్ మ్యాన్ లాంటి సినిమా 3 monthsలో కంప్లీట్ చేసి రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టి, అలాంటి డైరెక్టర్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తే తెలిసిపోద్ది ఆల్మోస్ట్, అరే సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. అది కొంచెం షూటింగ్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే స్క్రీన్ చేస్తున్నప్పుడు కానీ తెలిసిపోద్ది, అరే సినిమా వర్కౌట్ అవుతుందని చెప్పేసి. ఈ సినిమా అయితే నిజంగా అండి అసలు ఏ ఆస్పెక్ట్లోనే నాకు సరిగ్గా అనిపించలేదు. అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కొంచెం హైప్ ఉంది, ఆ టైంలో కొంచెం బజ్ బాగా క్రియేట్ అయింది. ఆ సాంగ్స్ కానీ, లేదంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తన స్లాంగ్ కానీ కొంచెం బజ్ బాగా క్రియేట్ అయింది, కొంచెం వర్కౌట్ అయింది. సో అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ చేస్తే వర్కౌట్ అయిపోద్ది అనుకున్నారా, లేకపోతే ఆ క్యాలిక్యులేషన్ చేసుకుని సినిమా తీసారా? అసలు మూవీ టీం ఏం ఆలోచించారు నాకు అర్థం కాలేదు. కానీ మూవీ అయితే మాత్రం పక్కా డిసప్పాయింట్ చేశారండి. సినిమాలో ఎన్ని ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమాకి కంటిన్యూషన్ అయ్యేది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇస్మార్ట్ శంకర్ సీన్స్ అన్ని చూపిస్తుంటారు. అయితే ఆ మెమరీ ట్రాన్స్ఫర్ అప్పుడు అలా చేశారు, నాకు ఇంత ముందు కూడా చేశారు చూపిస్తారు. సో లాస్ట్ మూవీలో మీరు చూసుకున్నట్టయితే ఆ పోలీస్ ఆఫీసర్ది మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, మెల్లిమెల్లిగా అతనిలా మారిపోతాడు అంటారు. ఓకే, అక్కడ కట్ అయింది. ఇస్మార్ట్ శంకర్ 2 వస్తుందని చెప్పేసి అన్నారు. ఓకే, బాగానే ఉంది. ఇస్మార్ట్ శంకర్ 2కి మరి అతని మెమరీ ఏమైంది? మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ ఎలా అయిపోయాడు? నాకు అర్థం కాలేదు. అసలు ఆ లాజిక్ ఎక్కడ మిస్ అయింది నాకు అర్థం కాదు. మళ్ళీ కొత్త ఇంకొక విలన్ మెమరీ అంట, మళ్ళీ మెమరీ ట్రాన్స్ఫర్ అంట, ఏంటి ఇదంతా ఏమైందిరా? మరి ప్రీవియస్ మూవీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మెమరీ ఏమైంది? దానికి నో కన్క్లూజన్. ఒక కట్ చేసి ఓపెన్ పన్నా, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. అండ్ ఇంకా ఆలీ గారి క్యారెక్టర్ కూడా, దాని క్యారెక్టర్ నేమ్ ఏదో ఉంటుంది కొంచెం విచిత్రంగా, పాలో సంథింగ్ ఏదో ఉంటుంది, మర్చిపోయా. ఆలీ గారి క్యారెక్టర్ కూడా అసలు ఏం వర్కౌట్ అవ్వలేదండి. అది అసలు ఏంటి, అది కామెడీయా లేకపోతే అసలు ఆ కామెడీ ట్రై చేద్దాం అనుకున్నారు, లేకపోతే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, ఏంటో నాకు అర్థం కాలే. అసలు ఎందుకు మొత్తం అసలు ఆ సీక్వెన్స్ అసలు ఎందుకు పెట్టారో, అసలు సంబంధం లేకుండా మధ్యలో వస్తూ ఉంటారు, ఏంటో ఏదో కామెడీ ట్రై చేస్తుంటారు. నాకైతే అసలు కామెడీ అనిపించలేదు, ఫుల్ క్రింజ్లా అనిపించింది నాకైతే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకా హీరోయిన్గా మన కావ్య తప్పర్ గారు అంటే మరీ హీరోయిన్ అంటే కమ్ అండ్ గో ఫ్లాష్ పాయింట్లా కాకుండా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. బట్ అదేంటంటే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం కీ రోల్ ఉంటుందండి. బట్ ఆ కీ రోల్ని అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు. హీరోయిన్ ఇంట్రడక్షన్ అవుతుంది, ఆ బార్ అండ్ రెస్టారెంట్లో కొంచెం పనిచేస్తున్నట్టు చూపిస్తారు. ఓకే, అది కాదు అండర్ కవర్ ఏజెంట్గా ఆమెను ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, బాగానే ఉంది. ఆ అండర్ కవర్ ఏజెంట్ నుంచి ఆ జాబ్ని తీసే రీజన్ ఎంత సిల్లీగా ఉంటుందంటే, ఒక రాబరీ జరుగుతుంది, దొంగను పట్టుకోవడానికి వెళ్తారు, దొంగ మిస్ అవుతాడు. ఆ దొంగ ఎవరు ఏంటి అవన్నీ లీక్ చేస్తే ఇంకా సినిమా చూడడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో దొంగ మిస్ అవుతాడు. దొంగ మిస్ అయిన తర్వాత ఆ దొంగ నీ వల్లే మిస్ అయ్యాడు, సో నేను జాబ్ని తీసేస్తా అంటారు.
ఇదేంటి ఇది అసలు ఎక్కడ లాజిక్ ఇది నాకు అర్థం కావట్లే. అక్కడి నుంచి మళ్ళీ దొంగతనాలు చేస్తానంటారు, మళ్ళీ హీరోతో లవ్లో పడతారు, ఏదేదో ఎటు వెళ్తుంటుంది ఆమె క్యారెక్టరు. అసలు ఎక్కడ కొంచెం స్టేబుల్గా కొంచెం ట్రాక్లో వెళ్తున్నట్టు అనిపించదు. ఇంకా కీ రోల్ ఇంపార్టెన్స్ పక్కన పెడితే హీరోయిన్కి కొంచెం ఎక్స్పోజింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అనిపించింది. అవసరం లేని చోట కూడా బాగా ఎక్స్పోజింగ్ చేయడం, లేదంటే ఐటమ్ సాంగ్స్ అర్థం కాదు. అసలు అన్నెసెసరీగా సాంగ్స్ దానికి వస్తున్నాయి. ఐటమ్ సాంగ్ అయితే అసలు దేనికి వస్తుందో కూడా అర్థం కాదు. ఐటమ్ సాంగ్లో మళ్ళీ ఇంకా ఎక్కువ ఎక్స్పోజింగ్, అంటే లైక్ యూత్ని అట్రాక్ట్ చేయడానికో మరి అది ఏ స్ట్రాటజీ మీద వాడారో, బట్ నాకైతే అది కొంచెం వర్కౌట్ అవ్వలేదేమో అనిపించిందండి. అండ్ ఇంకా అలీ గారి కామెడీ సీక్వెన్స్లు కూడా నాకు ఎందుకు కొంచెం ఆర్గానిక్గా అనిపించలేదండి, బాగా టూ ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అంటే లైక్ నాకైతే కొంచెం నవ్వు రావడం పక్కన పెడితే కొంచెం క్రింజ్ సీక్వెన్స్లో అనిపించాయి అనమాట. అండ్ ఇంకా పోలీస్ టీమ్ కూడా లైక్ అతన్ని ఐ మీన్ లైక్ రామ్ గారిని కొంచెం చేస్తూ ఉంటారు, పట్టుకుందాం అనుకుంటారు, సడన్గా మళ్ళీ ఈయన దగ్గరికి వస్తారు, ఈ కామెడీలో ఇన్వాల్వ్ అవుతారు, మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ చేసింగ్ సీక్వెన్స్లు అంటారు. ఏమోనండి, కొంచెం అటు ఇటుగా ప్రాపర్గా స్టోరీ స్ట్రైట్గా వెళ్లకుండా మధ్యలోని అంటే లైక్ అన్నెసెసరీ కామెడీ సీన్ లేకపోతే యాడ్ చేద్దాం, లేదంటే ఫైట్ సీన్ లేకపోతే యాడ్ చేద్దాం, లేదంటే ఐటమ్ సాంగ్ యాడ్ చేద్దాం అన్నట్టుగా అటు ఇటుగా ఏదేదో అవుతుంటుంది సినిమా. అండ్ ఇంకా విలన్గా మన సంజయ్ దత్ గారు చేశారనమాట. సో ఇక విలన్ రోల్స్ కూడా నన్ను అంటే లైక్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు విలన్ వస్తే నలుగురిని చంపాలి, లేదంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి ఖచ్చితంగా, ఇట్లా ఆ ఫ్లాష్ బ్యాక్లోని హీరోకి విలన్కి ఏదో కనెక్షన్ ఉండాలి, అన్నెసెసరీ కనెక్షన్ ఏదో పెట్టాలి, ఇట్లానే ఉంది. ఇంకా ఎలా అంటే ప్యూర్ కమర్షియల్ బిట్ ఎలా ఉంటుంది అంటే లైక్ ప్యూర్ కమర్షియల్ ప్లాట్ ఎలా ఉంటుంది అలాగే ఉందన్నమాట. ఇంకా కొత్తగా మళ్ళీ కొంచెం క్రియేటివ్గా అసలు ఏం అనిపించదు మీరు సినిమా చూసినప్పుడు కూడా. ఇంకా మ్యూజిక్ కూడానండి, అంటే ఇస్మార్ట్ శంకర్ ఆ టైంలోని ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్ బాగా బజ్ క్రియేట్ చేసిన ఆల్బమ్ అనమాట. టైటిల్ సాంగ్ కానీ లేదంటే రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో మ్యూజిక్ కూడా అసలు ఆ సాంగ్స్ ఇవన్నీ అసలు ఏవి కూడా అంత అనిపించలేదండి. బీజిఎం కొంచెం బాగుంది, రామ్ గారి ఎంటర్ దగ్గర కానీ లైక్ కొన్ని సీక్వెన్స్లో బీజిఎం అయితే కొంచెం బాగుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యూజిక్ అయితే నాకైతే అసలు ఎక్కలేదు. నాకు తెలిసి మార్కెట్లో కూడా అంత ట్రెండ్గా లేవని అనుకుంటున్నా. నాకు తెలిసి ఒక సాంగ్ ఉంది ఐటమ్ సాంగ్ ఏదో, అదొకటి కొంచెం అయినట్టుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకైతే మరీ ఎక్కువ బజ్ అవుతున్నట్టు అని కూడా అనిపించట్లేదు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందిరా అంటే నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ అండి మూవీతోని. నన్ను అడిగితే పూరి జగన్నాథ్ గారు మీరైతే ఒక 3-4 ఇయర్స్ అయినా పర్లేదు, కొంచెం రెస్ట్ తీసుకొని ఒక మంచి స్టోరీతో కంబ్యాక్ అవ్వండి. మీలాంటి క్యాపబుల్ ఉన్న డైరెక్టర్స్ తీయాల్సిన సినిమాలు ఇలాంటివి కాదండి, ఎందుకంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. సో మీ క్యాపబిలిటీ వేరు. ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే చాలా ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి మేబీ. సో కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం మంచి స్క్రిప్ట్తో కంబ్యాక్ అవ్వండి, అంతేగాని హరిబరిలో తీయాలని చెప్పేసి మాత్రం ఇలాంటి సినిమాలు తీయకండి, వర్కౌట్ అవ్వవు. సో ఇది మన ఇస్మార్ట్ శంకర్ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చేయండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. సో మన కంటెంట్ కూడా అందరికీ రీచ్ అవుతుంది, మనకి కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మనం కూడా వీడియోస్ ఎక్కువ చేస్తాం. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.